హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షనర్లందరికీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ లభించింది. ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లో నుండే తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చని చెప్తున్నారు. నవంబర్ 30వ తారీఖు గడువు సమీపిస్తున్న క్రమంలో ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. ఫేస్ అథెంటికేషన్ ద్వారా చాలా ఈజీగా 6 స్టెప్స్ ఫాలో అవుతూ జీవన్ ప్రమాణ పత్రాన్ని సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అందుకు సంబంధించిన వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. లైఫ్ సర్టిఫికేట్ ఇంట్లో నుంచే కేవలం చాలా సులభమైన 6 స్టెప్స్ ద్వారా మీరు ఇంట్లో నుంచే సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ చూస్తే సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు 60 నుంచి 80 ఏళ్ల వయసు వారు తమకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పెన్షన్ అందుకునేందుకు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ జీవన ప్రమాణ పత్రం సమర్పించేందుకు గడువు నవంబర్ 30, 2025 వరకు ఉంది. ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు చాలా విధానాలు ఉన్నాయి. తమ పెన్షన్ ఇచ్చే బ్యాంకుకి వెళ్ళడం, లేదా కామన్ సర్వీస్ సిఎస్సి సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళవచ్చు, లేదా ఆన్లైన్ విధానంలో ఎక్కడి నుంచి అయినా ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి డిజిటల్ లైఫ్ సబ్మిట్ చేసే విధానం తెలియక బ్యాంకుకు, అలాగే సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి పత్రాలు ఇస్తుంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ బిగ్ రిలీఫ్ కల్పించింది. ఇంటి నుంచే చాలా ఈజీగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేందుకు అవకాశాలు కల్పించింది. జీవన ప్రమాణ పత్రం అనేది బయోమెట్రిక్తో ఉండే ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. వ్యక్తిగత పెన్షనర్లు తమ బయోమెట్రిక్ వివరాలతో ఆధార్ నెంబర్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ విషయంపై తాజాగా ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. పెన్షనర్లు ఇకపై చాలా ఈజీగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. బ్యాంకులు, ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా 6 సింపుల్ స్టెప్స్ ఫాలో అయి పూర్తి చేయవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించండి, ఎటువంటి ఏపీకే ఫైల్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. కేవలం మీరు ఆ ప్లే స్టోర్స్, ఫోన్కి సంబంధించి ప్లే స్టోర్స్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ కెమెరా ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ పంపిణీ సంస్థలు, బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు ఇతరులతో రిజిస్టర్ చేసిన ఆధార్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. మీ ఆధార్ నెంబర్ రెడీగా ఉండాలి. అలాగే ఫోన్ నెంబర్కి ఓటీపీ కూడా వస్తుంది కాబట్టి మొబైల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అని ఉంటుంది. ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ 2 యాప్లు మీ ఫోన్లో ఉంటే సరిపోతుంది. ఒకటి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్, 2 జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఆపరేటర్ అథెంటికేషన్ పూర్తి చేసి పెన్షనర్లు ఫేస్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ పెన్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు యాప్లో ఎంటర్ చేయాలి. స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో పెన్షనర్ని ఫోటో తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోన్కి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో జీవన్ ప్రమాణ పత్రం లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరు మీ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఆధార్ దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. అందులో మీ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అయ్యి పూర్తి చేసి ఫేస్ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత జీవన్ ప్రమాణ యాప్ ద్వారా ఈ వివరాలు ఎంటర్ చేసి మీ ఫ్రంట్ కెమెరాతో ఫోటో అయి తీసుకుంటే సరిపోతుంది. అలా కూడా మీరు ఇంటి దగ్గర నుంచే చేయవచ్చు. లేదా మేము బ్యాంకుకి వెళ్ళగలం, ఈజీగానే ఉంటుంది, లేదా మీ దగ్గరలో ఉన్న ఆర్థిక శాఖ కార్యాలయాలకైనా వెళ్ళి ఇవ్వగలం అనుకుంటే అలా ఇవ్వండి. లేదు మీరు ఇంట్లో నుంచే తీసుకోవాలనుకుంటే కేవలం ప్లే స్టోర్లోంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఆధార్ ఫేస్ ఆర్డీ జీవన్ ప్రమాణ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంటి వద్ద నుంచే సబ్మిట్ చేయవచ్చు.